పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ క్యాలెండర్ను తన కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. ఈ ఛానల్ యొక్క తెలుగు క్యాలెండర్, నూతన క్యాలెండర్ 2026 ఓపెన్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ప్రైమ్ 9 టీవీ అత్యంత ప్రజాదరణ కలిగి, అలాగే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తుంది. దానివల్లే ప్రజల్లో ఈ ప్రైమ్ 9 టీవీకి అంత ఆదరణ చేకూరింది. ముఖ్యంగా ఇంత ఆదరణ చేకూరడానికి ఒక సిస్టమ్ అంతా కూడా మెయింటైన్ చేసి దాన్ని పైకి తీసుకురావడానికి, ప్రజల తరపున నిలబడటానికి పనిచేస్తున్న యాజమాన్యానికి కానీ, సిబ్బందికి కానీ, ఆ యొక్క ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కానీ అందరికీ కూడా మరి నా అభినందనలు తెలియజేస్తున్నా. అలాగే ప్రైమ్ 9 యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకి, ప్రజలకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రైమ్ 9 టీవీ ఛానల్ వారు రూపొందించిన 2026 సంవత్సరం తెలుగు క్యాలెండర్ను మన ప్రీతం నాయకులు, గౌరవనీయులు, మాజీ ప్రభుత్వ విప్పు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైమ్ 9 టీవీ ఛానల్ యాజమాన్యం వారికి, సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. నిజం ఇదే మా యజమాని నినాదంతో ముందుకు వచ్చిన ఛానల్ ప్రైమ్ 9 నిజాన్ని నిర్భయంగా ముందు తీసుకొచ్చి ప్రజల ముందుకు పెట్టినట్టు ఛానల్ కాబట్టి ఇంత ప్రజాదరణ, తక్కువ కాలంలోనే ఇంత ప్రజాదరణ పొందిన ఛానల్ ఇదే విధంగా ముందుకు సాగాలని చెప్పి రానున్న రోజుల్లో ప్రజలకు మరింత ఆదరాభిమానాలు, చూరగణాలు చెప్పి కోరుకుంటూ సెలవు. మరి ప్రైమ్ 9 ఛానల్ ప్రజాదరణ బాగా చెందింది. ఎందుకంటే తక్కువ కాలంలో బిజినెస్ హాల్ అనేది ప్రజలకు అందించడంలో ముందు పాత్ర పోషించింది కాబట్టి మంచి ప్రజాదరణ పొందిందిగా ప్రైమ్ 9 ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ